హలో అండి. ఏంటి థంబ్‌నెయిల్ చూసి వెజిటేరియన్స్‌లో ప్రోటీన్ రిచ్ పౌడర్ ఏంటి అనుకుంటున్నారా? అవునండి. జనరల్‌గా వెజిటేరియన్స్‌కి అయితే ప్రోటీన్ ఏ ఫుడ్‌లో ఉంటుందో అర్థం కాదు. ఏం తీసుకుంటే ప్రోటీన్ వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువ మటుకి పన్నీర్ ఒకటే ప్రోటీన్ అనుకుంటారు. కానీ నట్స్, సీడ్స్‌లో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది. సో నాకు ఒకసారి ఇంట్లో పంకిన్ సీడ్స్ ఉండే. అరే ఇది మంచి ప్రోటీన్ రిచ్ సీడ్స్ కదా, సో దీంతో ఎందుకు పొడి చేయకూడదు అనిపించింది అన్నట్టు. పొడి చేస్తే రోజు అందరూ టిఫిన్స్తో కానీ లంచ్లో రైస్తో కానీ ఎట్లయినా తినొచ్చు కదా అనిపించింది అన్నట్టు. సో ఈ పొడి చేద్దాం అనిపించగానే ట్రై చేశాను. అందరికీ చాలా బాగా నచ్చింది. ఈ రెసిపీ కోసం అయితే చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. నాకు అనిపించింది మీతో కూడా కలిసి చేసుకుంటే మీరు కూడా చేసుకుంటారు కదా అని చెప్పేసి, రండి మరి కలిసి చేసుకుందాం. ఇది చేసుకోవడం అయితే చాలా సింపుల్. దీనికి మనము మెయిన్ ఇంగ్రీడియంట్ పంకిన్ సీడ్స్. ఇది కాస్కోలో నుంచి తెచ్చాను నేను. ఆర్గానిక్ స్ప్రౌటెడ్ పంకిన్ సీడ్స్ అని చెప్పేసి మీరు ఏదైనా తెచ్చుకోవచ్చు. ఒక ప్యాకెట్ పంకిన్ సీడ్స్కి నేను 20 డ్రై రెడ్ చిల్లీస్ తీసుకున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. మేమైతే కొంచెం కారం మంచిగానే తింటాము. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ బెల్లము, ఒక 10 గార్లిక్ పాట్స్, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, టేస్ట్కి సరిపడా సాల్ట్. ముందు స్టవ్ పైన ప్యాన్ పెట్టి వేడైన తర్వాత పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీరా, గార్లిక్ అన్నీ వేసి వేయించుదాము. గార్లిక్ నేను డైరెక్ట్ వేసాను, మీరు వేయించుకోవచ్చు. నా దగ్గర నువ్వులు ఆల్రెడీ వేయించున్నాయి కాబట్టి నేను ఇక్కడ వేయించలేదు. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఎండుమిర్చి కూడా వేయించి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో పంకిన్ సీడ్స్ వేయించుకుందాము. అయితే ఇవి రోస్టెడ్ పంకిన్ సీడ్స్ కాబట్టి ఆల్రెడీ వేయించి ఉంటాయి కాబట్టి కొంచెం వేడయ్యేంత వరకే వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టుకుందాము. అయితే ఇప్పటి వరకు మనము ఎక్కడ ఆయిల్ అనేది యూజ్ చేయలేదు ఇవన్నీ వేయించడానికి. ఇప్పుడు మనము అవన్నీ వేయించుకున్న ప్యాన్ ఉంది కదా, అదే ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో తాలింపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, పసుపు వేసి పక్కన పెట్టుకుందాము. ఏంటి అనుకుంటున్నారా, కరివేపాకు పక్కన వేసి వేయించి తర్వాత ఆయిల్లో కలుపుతుందని? ఎందుకంటే ఆయిల్లో డైరెక్ట్గా వేస్తే మొత్తం చిటపటలాడుతుంది కదా, కరివేపాకు పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం సైడ్కి వేడి మీద కొంచెం వేగిన తర్వాత అందులో కలిపామనుకోండి అంత చిటపటలాడదు. ఇప్పుడు ముందే వేయించి పెట్టుకున్న పంకిన్ సీడ్స్, ఎండుమిర్చి, ధనియాలు, జీరా, పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మిక్సీ వేసి పొడి చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం తాలింపు వేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత ఈ కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా చేతితోటి మెత్తగా చిదుముదాము. దాంట్లో ఈ పొడి అంతా వేసి కలిపేసేద్దాం. చూసారుగా ఎంత ఈజీయో. నాకైతే ఎప్పుడు వెరైటీ అండ్ హెల్తీ ఫుడ్స్ చేయడం అంటే చాలా ఇష్టము. స్పెషల్గా ఇట్లాంటి పొడులు ఇవన్నీ ఏంటంటే కాలేజ్కి వెళ్ళే పిల్లలకి, ఇంట్లో వండుకోవడానికి టైం లేని వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అంతే అండి, నా రెసిపీలన్నీ ఇట్లాగే సింపుల్, ఈజీ, టేస్టీ అండ్ హెల్తీగా ఉంటాయి. మరి మీకు ఇట్లాంటి సింపుల్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ నచ్చితే మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేయండి. ముందు ముందు మంచి హెల్తీ రెసిపీస్ చూడండి.